హలో ఫ్రెండ్స్, నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ముద్దపప్పుతో చింతపండు చారు. ఈ చారు వచ్చేసి ఆంధ్రాలో చాలా ఫేమస్. ప్రతిరోజు కూరగాయలు, ఆకుకూరలు, రసం ఇలా తిని విసుకొస్తుందా? అయితే ఒక్కసారి ఈ చింతపండు చారుని ట్రై చేస్తే వారంలో 2 సార్లైనా ఈ చారుని పెట్టుకుని తింటారు. అంత కమ్మగా ఉంటుంది ఈ చారు. ముఖ్యంగా ఎండాకాలంలో ఈ చారులో వాడే పదార్థాల వల్ల బాడీలో హీట్ని కంట్రోల్ చేసుకోవచ్చు. దీన్ని పప్పుతో కలిపి తింటాం కాబట్టి మన బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ కూడా మనకి దొరుకుతాయి. అలాంటి చింతపండు చారుని పప్పుతో సహా ఎలా తయారు చేసుకోవాలో ఈజీగా చూపించేస్తాను రండి. ముందుగా పప్పుని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కుక్కర్ తీసుకొని అందులో మీకు సరిపడా కందిపప్పుని తీసుకొని బాగా 2 టైమ్స్ వాష్ చేసుకొని సరిపడా వాటర్ యాడ్ చేసుకొని అందులో చిటికెడు పసుపు అండ్ చిటికెడు ఆయిల్ యాడ్ చేసాము అంటే మనం ఆయిల్ యాడ్ చేయడం వల్ల పప్పు అనేది బాగా తొందరగా కుక్ అవుతుంది. ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. నెక్స్ట్ మనం ముందుగానే నానబెట్టుకోవాలి చింతపండు. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని ఇట్లా బాగా నానిన తర్వాత ఇలా కలిపి పక్కన పెట్టుకొని తొక్కంతా తీసేసేయాలి. నెక్స్ట్ రసంని ప్రిపేర్ చేసుకోవడానికి చింతపండు చారు రసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసి అందులో పోపు గింజలు అన్నీ యాడ్ చేయండి. నేను అన్నీ కలిపి పెట్టుకుంటాను కాబట్టి డైరెక్ట్గా అన్నీ ఒకేసారి యాడ్ చేస్తాను. అందులో ఒక 3-4 మెంతులు కూడా యాడ్ చేశారు అంటే మెంతులు బాగా ఫ్రై అవ్వాలి, లేదంటే మనకి చేదు అనేది వస్తుంది. అవి కూడా వేగిన తర్వాత ఒక 2-3 ఎండుమిర్చి, కరివేపాకు అండ్ సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఆనియన్, ఇట్లా ఆనియన్ కూడా యాడ్ చేసి ఇట్లా మొత్తం అనేది మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మనకి ఆనియన్ అనేది బాగా రెడ్గా మగ్గాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆనియన్ మగ్గితే సరిపోతుంది. ఇలా ఆనియన్ మగ్గిన తర్వాత మనం ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. సరిపడానే వాటర్ యాడ్ చేసుకొని నెక్స్ట్ ముందుగా మనం కలిపి పెట్టుకున్నాం కదా చింతపండు తీసేసి చింతపండు రసంని కూడా యాడ్ చేసి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. వాటర్ని, చింతపండు రసాన్ని సరిపడా. మళ్ళీ సరిపోకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇందులోకి సరిపడా ఉప్పు, పసుపు, కొంచెం కారం ఇవన్నీ యాడ్ చేయండి. నేను ఇక్కడ పచ్చిమిర్చి యాడ్ చేయలేదు కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేశాను. మీరు పచ్చిమిర్చి అయినా యాడ్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్. ఇందులోకి కొంచెం బెల్లం యాడ్ చేయాలి. చింతపండు చారు అంటే ఒక తీపి చారు, తీయగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు మనకి పులుపు అనేది ఎక్కువైనా కానీ అది కంట్రోల్ అవ్వాలంటే ఒక కొంచెం బెల్లం వేసాము అంటే పులుపు, తీపి 2 అడ్జస్ట్ అయ్యి మనకి చాలా బాగా ఉంటుంది. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసి బాగా మరగనించుకుందాం. ఇలా మనం ఇట్లా మరిగేటప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోవాలి. ఇందులో ఉప్పు, పసుపు, కారం అన్నీ తీపి సరిపోయిందా లేదా అని. నెక్స్ట్ ఇందులోకి మనం ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇది వేయడం వల్లే మనకు టేస్ట్ బాగా ఉంటుంది. కొంచెం ధనియాలు, జీలకర్ర వేసి బాగా దంచుకున్న తర్వాత ఫైనల్గా ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి బాగా దంచుకొని అది మొత్తం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇందులో యాడ్ చేసిన తర్వాత బాగా కొంచెం సేపు మరగనిచ్చిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసాము అంటే మనకి చింతపండు చారు అనేది ఈజీగా రెడీ అయిపోతుంది. 10 నిమిషాలు కూడా పట్టదండి మనకి చేసుకుంటే ప్రాసెస్. నెక్స్ట్ మనం పప్పు ఉడికిన తర్వాత దీంట్లోకి మనం తాలింపు, ఇట్లాంటి పోపులు, చప్పిడి పప్పుకి మనం ఇట్లాంటివి ఏమి పెట్టం, కొందరు పెట్టుకుంటారు, అది మీ చాయిస్. ఇందులోకి అన్నీ యాడ్ చేసాం కాబట్టి జస్ట్ సాల్ట్ ఒక్కటి యాడ్ చేసి దీన్ని మనం కలుపుకోవడమే, అంతే అండి. చాలా అంటే చాలా ఈజీ కదా ముద్దపప్పు చింతపండు చారు చేయడం. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారు అంటే మీకు ప్రతి నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా వచ్చేస్తుంది. మీకు ఆంధ్రాలోవి లేదంటే ఇంకేమైనా కొత్త కొత్త డిషెస్ మీకు ఏమైనా కావాలి అనిపిస్తే రెసిపీస్ నాకు కామెంట్లో చెప్పారు అంటే నేను నెక్స్ట్ టైం డెఫినెట్గా పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.